జగద్గురు పితామహ బ్రహ్మర్షి పత్రిజీకి నా నమస్కారం. అలాగే ఈ నూతన సంవత్సరంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న మేడం గారికి కూడా నా నమస్కారం తెలియపరుస్తున్నాం. మరియు మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలతో మరి నా పేరు బి అనిల్ కుమార్, నేను నాగార్జున సాగర్. మీ అద్భుతమైన జీవితాన్ని అందించిన ధ్యాన సాధన వలన అందించిన పత్రిజీ ద్వారా నేను పొందిన లాభాలన్నీ గురించి అనుభవాలన్నీ ఆల్రెడీ సతీష్ గారు చెప్పారు. పత్రిజీ ప్రతి ఒక్క మాస్టర్స్కి చెప్పేది ఏంటంటే ప్రతి ధ్యాని పుస్తక రూపంలో తన అనుభవాల్ని రాయాలి అని చెప్తారు. అలాగే నేను పత్రిజీ చెప్పిన మాట విని నా అనుభవాలన్నీ ఒక పుస్తక రూపంలో రాసి ఆ పుస్తకాన్ని రాసిన మెసేజెస్ అన్నీ కూడా పత్రి సార్కి చూపించడం జరిగింది. పత్రి సారు వాటన్నిటిని కూడా ఒక పుస్తక రూపంలో తయారు చేసి తీసుకురమ్మని చెప్పడం జరిగింది. ఆ పుస్తకమే నా ధ్యాన డైరీ అన్నమాట. ఇది బ్రహ్మర్షి పితామహ చేతుల మీదుగా అద్భుతంగా ఎడిటింగ్ జరిగి ఆయన స్వయంగా ఈ టైటిల్ కూడా సారే పెట్టడం జరిగింది. నా ధ్యాన డైరీ అని పత్రి సారు పెట్టడం జరిగింది. దీంట్లో పత్రిజీ యొక్క మెసేజెస్ వచ్చినాయి, జీసస్ మెసేజెస్ ఉన్నాయి. ఇందులో ఆల్రెడీ స్వామీజీ చెప్పారు జీసస్ గురించి. నాకు వచ్చిన జీసస్ మెసేజ్లో జీసస్ శిష్యుల్లో నేను ఒకడిని నాకు జీసస్ చెప్పారు. 11 మంది శిష్యుల్లో నేను ఒకడిని జీసస్ చెప్పారు. అలాగే నేను సైతము ఎంతో కరుణతోటి గొర్రెలని ఆప్యాయంగా ప్రేమతో నేను చూస్తూ ఉంటే మరి నా పేరు చెప్పుకొని ఇది సంఘాల వాళ్ళంతా కూడా మాంసం తింటూ ఉన్నారు. ఆ మాంసాన్ని తినొద్దు, జీవహింస పాటించాలి, అందరం ఆ జీవహింస చేయకూడదు, అహింస పద్ధతిలో వెళ్ళాలని జీసస్ చెప్పారనమాట. కాబట్టి మనం అందరం కూడా ఆ మెసేజ్లు అన్నీ కూడా జీసస్ ఇచ్చిన మెసేజ్లు కూడా నా పుస్తకంలో ఉన్నాయి. ముఖ్యమైన పాయింట్ ఏంటంటే జీవహింస చేయొద్దని చెప్తున్నారు జీసస్. మాంసం తినొద్దు, అహింసా పద్ధతిలో వెళ్ళాలి. నేను సైతము రొట్టెలు తిని జీవిస్తూ ఉన్నాను. మరి నా పేరు చెప్పి సంఘాల వాళ్ళంతా కూడా జీవహింస చేస్తూ మాంసాన్ని భుజిస్తూ ఉన్నారు. కాబట్టి మీరంతా కూడా మాంసం తినొద్దు, అహింసా పద్ధతి విడనాడాలని జీసస్ నా ద్వారా ఇచ్చిన మెసేజ్. ఈ 2 మెసేజ్లు ఇందులో కూడా నేను అనుభవపూర్వకంగా రాశాను. నా ధ్యాన డైరీ అందరికీ ఇవ్వబడుతుంది. సో థ్యాంక్ యూ మాస్టర్స్. దివ్యాత్మ స్వరూపులందరికీ, మానవ దేహాలు ధరించిన మహాత్ములందరికీ, అలాగే బ్రహ్మర్షి పత్రిజీ గారికి, అద్భుతమైనటువంటి ఈరోజు కార్యక్రమాలకు విచ్చేసినటువంటి మనందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా కొత్త సంవత్సరం కొత్తగా ఎలా జీవించాలి అనేది అందరూ ఆలోచించదగ్గ విషయం. ఈరోజు దహించు అగ్ని ప్రార్థన ధ్యాన మందిరం, ధ్యాన ప్రార్థనా మందిరం ఎంత అద్భుతమైన మార్పో. మేడం గారికి ఎంత దహించకపోతే మనల్ని అందరినీ ఆ అగ్నిలో దహించడానికి ఎంతమందికి ఇక్కడికి చేరుస్తుంది. మరి ఆ దహించిన అగ్నిలో మరి ఇలాంటి మహానుభావులు అంతా కూడా ఆ కర్మ సిద్ధాంతాన్ని కావచ్చు, జీవిత సత్యాలు కావచ్చు తెలుసుకోవడానికి ఎంత అద్భుతంగా ఇక్కడికి ఇచ్చేశారు. మేడం గారు చెప్పారు 108 రోజులు నేను ఈ రోజుతో ముగిసింది నా ధ్యానం, కనుక ఇంతమంది ఆ శక్తితో ఇంతమంది ఇక్కడికి వచ్చారని. అంటే ఆమె ఏది తలుస్తుందో అది జరుగుతుంది. నా జీవితంలో కూడా అదే జరిగింది. నా పేరు గురునాథం. నేను ప్రస్తుతం పిడుగురాళ్ళలో ఉంటున్నాను, జానపాడు. అక్కడ ఆశ్రమం ఒకటి పెట్టి, పిరమిడ్ ధ్యాన మందిరం, నిత్యాన్నదానం అక్కడ పెట్టి ఈ సేవ అందిస్తూ ఉన్నాను. మరి సత్యాన్ని చెప్పాలి అని అక్కడ ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నాం. 2012లో ధ్యానానికి రావడం జరిగింది. బట్టకూటి కోసం టైలరింగ్ చేసుకుందామని పిడిగిరాళ్ళు వచ్చిన నాకు ఇలా సత్సంగాలు జరుగుతున్నప్పుడు శ్వాసమైన ధ్యాస అనే బ్యానర్ చూసి లోపలికి వెళ్ళటం జరిగింది. అక్కడ అర్థమైంది ఈ ధ్యానం ద్వారా ఈ యోగులు ఋషులు ఏం తెలుసుకున్నారో అది తెలుసుకోవాలనే ఆ తపన రావటం. ఆ తర్వాత మరి ఒక 41 రోజు మౌనంలో ఉండటం. ఆ రకంగా ఒక సంవత్సర కాలం మౌనంలో ఉన్నాను. ఇక సంకల్ప శక్తి అంటే అర్థమైంది, నేనేంటో నాకు అర్థమైంది.
నా శరీరం వెనక ఏ శక్తి ఉందో ఆ శక్తి నేను అనుభూతి చెందగలిగాను. అయితే ఇది అందరికీ ఉంది, ఈ అందరికీ ఇది ఉంది కాబట్టి వీళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్పాలి అని చెప్పేసి మన పిరమిడ్ సొసైటీ మాస్టర్స్ అందరినీ తీసుకొచ్చి స్కూళ్ళు, కాలేజీలు, చుట్టుపక్కల పల్లెటూర్లు మొత్తం కూడా చెప్పటం మొదలుపెట్టాం. ఎంతో స్పందనలు వస్తున్నాయి. మేము దత్తత తీసుకున్న మొట్టమొదటి గ్రామం జానపాడు. ఆ జానపాడులో మరి 4 పిరమిడ్లు ఉన్నాయి. స్టార్టింగ్ 1500 మంది ధ్యానంలోకి వచ్చారు. అక్కడ ఏ సెంటర్లో పెట్టినా కూడా 400 మంది 500 మంది ఉండేవాళ్ళు. ఆ రకంగా 20 గ్రామాలు తిరగడం జరిగింది. 57 పిరమిడ్స్ రావడం జరిగింది న్యూ ఎనర్జీ వర్కింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో. ప్రతి ఊరికి 200-300 మంది ఉన్నారు. 4 పిరమిడ్లు 5 పిరమిడ్లు ఉన్నాయి. అలా 100 గ్రామాల్లో 22 గ్రామాలు అయిపోయినాయి. వీటన్నిటికీ కూడా ఒక హెడ్ పిరమిడ్ కావాలని చెప్పేసి శ్రీ మహాత్రిపుర సుందరి పిరమిడ్ శక్తి క్షేత్రం అని మన జానపాడు దేవరంపాడు కొండ బ్యాక్ సైడు కొండ పక్కనే ఒక 2 ఎకరాలు తీసుకొని అక్కడ నిత్యాన్నదానం 5 ఏళ్ల నుంచి జరుగుతుంది. స్వామీజీ వారు 2వ వార్షికోత్సవానికి ఇచ్చేశారు. మరి ఆయన కూడా చూసి ఎంతో అద్భుతంగా అక్కడ ఆయన ప్రతిఫలాన్ని కూడా అక్కడ అందించారు మనకి. కనుక అంత అద్భుతంగా జరుగుతుంది. అయితే 1 సంవత్సర కాలం మౌనంలో ఉండి మరి ఇంకా ఈ విశ్వ కళ్యాణం కోసం ఏం కావాలి, నాకు శక్తి కావాలని మేడం గారు ఎలాగ ఆలోచించానో నేను కూడా ఆలోచించాను. అందుకని నాకేదైనా కావాల్సి ఉంటే వెంటనే నేను ఒక మౌనంలోకి వెళ్ళి నా శక్తిని పెంచుకునేవాడిని. అలా మౌనంగా ఉండి ఆ విశ్వం నుంచి ఆ జీసస్ ఏదైతే నా తండ్రి రాజ్యం నుంచి అన్నీ ఇవ్వబడుతున్నాయి అన్నాడో ఆ తండ్రి రాజ్యానికి నేను వెళ్ళేవాడిని. అక్కడి నుంచి ఆ శక్తిని తీసుకొని ఈ లోక కళ్యాణంలో ఏదైతే ఉందో నాకు ఆ శక్తిని, జ్ఞానాన్ని ఇవ్వమని అడిగేవాడిని. అలా ఎన్నో సందర్భాల్లో నాకు నేనే పోటీ. నేను ఎక్కడ అడిగినా ఆన్సర్ సరిగ్గా రాకపోవచ్చు, కానీ నా లోపల ఉన్నాడు కనుక నా లోపలికి నేను వెళ్ళాలని నా మనసుకు నచ్చజెప్పి ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో అద్భుతమైనటువంటి అనుభవాలు పొందాం. కనుక లాస్ట్ టైము మరి పిరమిడ్ వర్క్ ₹1,00,00,000 ప్రాజెక్టు. ఆ ₹1,00,00,000 ప్రాజెక్టు మరి ఎట్లా అవ్వాలి? మా అమ్మాయికి ఒక మెచ్యూరీ ఫంక్షన్ చేసుకోవడానికి ఒక 30 మందికి భోజనాలు పెట్టుకోవడానికి నా దగ్గర స్తోమత లేదు. అలాంటిది మా అత్తగారు తీసుకెళ్ళి వాళ్ళు ఫంక్షన్ చేసుకున్నారు. అలాంటి ఒక పరిస్థితి నుంచి ఈరోజు ఎంతమంది వచ్చినా భోజనం పెట్టగలిగినటువంటి శక్తి సామర్థ్యం ఎలా వచ్చింది? పరిస్థితుల్లో నా పరిస్థితి అప్పుడే ఎలాగ ఉందో ఇప్పుడు అలాగనే ఉంది. కానీ పరిస్థితులు మరలా లోపల ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో, విశ్వ కళ్యాణం కోసం నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది విశ్వం ఇస్తుంది. అడుగుడి ఇవ్వబడును, తట్టుడి తెరవబడును. అదే జరిగింది నా జీవితంలో. కనుక ఇంత అద్భుతమైనటువంటి కార్యాలని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి అనుకునేవాడిని, తప్పించేవాడిని. నేను కూడా తప్పించేవాడిని. ఆ అగ్నిలో దహింప చేసుకున్నాను. నా కర్మలన్నీ కూడా, నా ఆలోచనలన్నీ కూడా మార్చుకున్నాను. యద్భావం తద్భవతి, మీ మతే మీ గతి అని చెప్తున్న మాటలు మమ్మల్ని ఎంతగానో మార్చేసినాయి. ఏది విత్తుతావో అలాంటి ఫలాలు తీసుకుంటామని చెప్పారు. ఎలాంటి విత్తులు మనం నాటామో అలాంటివే నాటుకున్నాం. ఈరోజు సంకల్ప శక్తి అనే దాన్ని అద్భుతంగా విశ్వ కళ్యాణం కోసం ప్రయోగం చేస్తున్నాం. అది అక్కడ చేతులతో దున్ని పండిస్తున్నాం. ఆ మొక్కలతో మాట్లాడి, ఇందాక సార్ చెప్పారు ఎన్నో ప్రయోగాలని, అవన్నీ కూడా మేము అనుభవిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరికి ఇది సాధ్యమే, సాధ్యం కానిది ఏది లేదు. సాధనతో సమకూరు పనులు ధరలోన. కనుక మేడం గారు ఫోన్ చేశారు, సార్ మీ సందేశం కావాలంటే. మరి నేను ఒక్కడిని వస్తే నా చుట్టూ ఒక 100 మంది అక్కడ కార్యక్రమం ఉంటుంది అనుకున్నాను. కానీ మేడం గారు శక్తి మనకి రాకొచ్చిందనమాట. మా కార్యక్రమాన్ని అక్కడ రద్దు చేసుకొని కూడా ఇక్కడికి వచ్చాం. 4వ తారీఖు పోస్ట్పోల్ చేసాం. 4వ తారీఖు మాకు అక్కడ కార్యక్రమం పెట్టుకొని 1వ తారీఖు, ఎందుకంటే సర్వమత సమ్మేళనం. ఈ వాక్యము ఎంతోమంది నోట్లతో వింటాం, కానీ ఆచరించి చూపించేది పిరమిడ్ సొసైటీ. పిరమిడ్ సొసైటీ అంటే ఒక మతం కాదు, కానీ అందరూ బాగు కోరుకునే అద్భుతమైన చైతన్య శక్తి కలిగినటువంటి గొప్ప స్థితి కలిగినటువంటి ఈ సొసైటీలో బ్రహ్మర్షి పత్రిజీ గారు మాకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని ఎంతో అద్భుతంగా ఆనందాన్ని పొందుతూ, నలుగురికి ఆనందాన్ని ఇస్తూ, పంచితే పెంచబడుతుంది, ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుందనే సత్యం అనుభవిస్తూ వచ్చాం. అంత అద్భుతమైనటువంటి ఈ ప్రార్థనా మందిరంలో గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం నేను కూడా వచ్చాను. ఇక్కడ ర్యాలీలు పెట్టాం. అయితే ఈ డ్రెస్ వేసుకోవడానికి కూడా కారణం ఉంది. మరి యోగులు, ఋషులు అంతా కూడా భోజనం లేకుండా 100 సంవత్సరాలు ఉంటారు కదా, అసలు ఎట్లా సాధ్యం అని చెప్పేసి ప్రయోగం చేయడం మొదలుపెట్టాం. ఒక 41 రోజు ఆహారం లేకుండా ఓన్లీ వాటర్తోనే ఈ పిరమిడ్ డైలీ 15 నుంచి 18 గంటల ధ్యానాలు చేసేవాడిని. అలా చేస్తున్న క్రమంలో ఒక తెల్లటి శక్తి కనపడి నేను ఏదైతే అనుకుంటున్నానో దాని గురించి మాట్లాడింది. అది నీకు కావాలంటే ఇదిగో ఇలాంటి ఒక వస్త్రం వేయి, అంత పవిత్రంగా ఆ పని చెయ్యి, దానికి సంబంధించిన వాళ్ళు వచ్చి ఆ పని చేస్తారని చెప్పింది. అప్పుడు
ఇది వేసుకున్న తర్వాత ఒక 100 మంది కొత్త వాళ్ళు ధ్యానంలోకి వచ్చారు. భక్తులు అనుకునే వాళ్ళు 100 మంది ధ్యానాలకు వచ్చి నేను ఏదైతే కార్యం అనుకుంటున్నానో ఆ కార్యాన్ని వాళ్ళు ముందుండి నడిపిస్తున్నారు. మరి ఎంత సాధ్యం అది? మరి 100 గ్రామాల ప్రజలను ఉద్ధరించడానికి ఒక వ్యక్తి చేసిన ఆలోచనే ఎంత గొప్పగా జరుగుతుంటే మిమ్మల్ని మీరు ఉద్ధరించుకునే ఆలోచన శక్తి మిమ్మల్ని ఎందుకు బాగుపరుస్తుందండి? కనుక ఆలోచించాలి. శ్రద్ధ లేదు మన పట్ల. మన దగ్గర మన మనసులో అన్నిటికీ చోటు ఉంది, కానీ మనకు చోటు లేదు మనసులో. కనుక ఆ మనసుని మనం తెలుసుకొని చక్కగా ఆ మనసుని పరిశుద్ధంగా చేసుకొని ఆత్మవైపు నడిపిస్తే ఆ దేవుడు రాజ్యాలకు ప్రవేశించినట్టే. కనుక మరి అందరూ మాట్లాడారు. నేను కూడా చిన్నప్పుడు చర్చికి వెళ్ళేవాడిని. అందరూ పోతుంటే చర్చికి వెళ్ళేవాడిని. అక్కడ సరదాగా పాట రాసుకున్నాను. రాత్రి మేడం గారికి పెట్టాను పాట. అయితే జీసస్ మీద పాట రాసుకున్నాను. అంటే అక్కడలో హిందీలో ఉండేది, అది తెలుగులో రాసుకున్నాను అనమాట. కనుక ఈరోజు ఆ జీసస్ ఎంత మురిసిపోతుంటాడో ఆనందం మేము అనుభూతి చెందగలం. ఆ పరకాయ ప్రవేశం చేసే శక్తి సామర్థ్యం మాకుంది. ఎందుకంటే సంవత్సర కాలం మౌనం, ప్రతి దాంట్లోని ఇన్వాల్వ్మెంటు, అహం బ్రహ్మాస్మి స్థితి కదా, ఎంతో కొంత ఆ రుచి మాకు తాకిద్ది కదా. అలా ఈరోజు కూడా ఆ జీసస్ ఆ విశ్వ కళ్యాణం కోసం వీళ్ళంతా చేసే పని నిజంగా మురిసిపోయే రోజు అనమాట ఈరోజు. కనుక ఆయన దృష్టిలో పెట్టుకొని ఈ పాట రాసుకున్నాము. యేసు ప్రభువు వచ్చే నీ వేళ, మన యేసు ప్రభువు వచ్చే నీ వేళ, పాటలు పాడాలి పూట, ప్రార్థన చెయ్యాలి పూట, పాటలు పాడాలి పూట, ప్రార్థన చెయ్యాలి పూట, మన పాపములన్నీ కడిగి వేయుటకు వస్తాడి పూట, మన పాపములన్నీ కడిగి వేయుటకు వస్తాడి పూట. యేసు ప్రభువు వచ్చే నీ వేళ, మన యేసు ప్రభువు వచ్చే నీ వేళ, సునామీ వస్తే తోడుంటాడు, భూకంపం వస్తే ముందుంటాడు, సునామీ వస్తే తోడుంటాడు, భూకంపం వస్తే ముందుంటాడు, నిన్నే స్వర్గానికే నడిపించుకుపోతాడు, నిన్నే స్వర్గానికే నడిపించుకుపోతాడు. పీల్చుటకు గాలిచ్చిన దేవా, త్రాగుటకు నీరిచ్చిన దేవా, పీల్చుటకు గాలిచ్చిన దేవా, త్రాగుటకు నీరిచ్చిన దేవా, మీకు మేము ఈ రుణాన్ని తీర్చలేము యేసయ్యా, మీకు మేము ఈ రుణాన్ని తీర్చలేము యేసయ్యా. యేసు ప్రభువు వచ్చే నీ వేళ, మన యేసు ప్రభువు వచ్చే నీ వేళ. లెంత్ ఎక్కువ అవుతుంది. ఓకే అండి, ఇంత అద్భుతమైనటువంటి అహం బ్రహ్మాస్మి. అందుకనే ఆయన ఏదైతే కోరుకున్నారో మీరందరూ నా బిడ్డలే ఎట్లయితే అనుకున్నాడో మనమంతా కూడా దేవుడి బిడ్డలమే. ఎంత సరళంగా చెప్పాడో ఆ భాష కానీ, అక్కడ ఆయన పెరిగిన వాతావరణం కానీ అంతా ఒకటే. భాష మార్పు, ఇందాక గురూజీ చెప్పినట్టు భాష మార్పు మన కాడికి వచ్చిన తర్వాత అంతా చైతన్యం. అహం బ్రహ్మాస్మిస్తే దేవుడు రాజ్యం మనలోనే ఉంది, పసిపిల్లవాడి వాళ్ళు అవ్వాలి అంతే. కనుక ఇంత అద్భుతమైన సందేశం ఇచ్చినటువంటి ఆ జీసస్కి ఇలాగే నిజంగా ఈరోజు మురిసిపోయే రోజు ఆయన. నేను ఏదైతే చెప్పానో ఇక్కడ అమలు జరుగుతున్నందుకు నిజంగా మేడం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, వాళ్ళ కుటుంబ సభ్యులకి మనందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో మరి ఈ కొత్త జీవితం కొత్తగా జీవించాలి. ఆనకాల మనకు ర్యాలీ జరుగుతుంది. ఆ ర్యాలీలో ప్రతి అడుగు కూడా ఆ జీసస్ను దృష్టిలో పెట్టుకొని, మరి ఆ పరమాత్మను దృష్టిలో పెట్టుకొని, ఓ తండ్రి నాకు ఈ అవకాశం ఇచ్చావా, సాటి జీవుల కోసం ఈరోజు నేను నిలబడుతున్నాను, నా పొరుగు వారిని నేను ప్రేమించడానికి నేను క్షమాపణ మారు మనసు పొంది ఈరోజు నేను బయటకు వస్తున్నాను, నా వెనకుండి నన్ను నడిపించు తండ్రి అని ఒక్క భావన చేసి మనం ధ్యానం చేసుకొని ఆనకాల మనము ఆ ర్యాలీకి వెళ్తాం. మరి ఇంత గొప్ప సత్యాన్ని మనకు బోధించిన జీసస్కు మరొకసారి థ్యాంక్ యూ చెప్పుకుంటూ, బ్రహ్మర్షి పత్రిజీ గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ సార్ వారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. థ్యాంక్ యూ. ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం.
ఈరోజు జనవరి 1వ తారీఖు కొత్త సంవత్సరం 1వ రోజు ఈ ప్రార్థనా మందిరంలో మరి యేసుప్రభు యొక్క గ్రేటు ప్లస్ ధ్యానం యొక్క శక్తి, గురువుగారి శక్తి, మరి ఈ ప్రచారం ప్రతిరోజు మనం రాబోయే సంవత్సరం లోపల అన్ని చర్చిల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించుదాం. అమాయకత్వంలో ఉన్నారు ప్రపంచం అంతా కూడా. మరి ఇది ఒక భావనగా తీసుకొని ప్రతి చర్చికి వెళ్ళి కొన్ని ప్లేసెస్లో బ్రాహ్మణపల్లిలో మరి పిరమిడ్ కట్టారు, చర్చిలోనే పిరమిడ్ కట్టారు. అట్లా కొన్ని ప్లేస్లో మా ప్లేస్లో చర్చి ఇది పిరమిడ్ కడతారని చర్చి వాళ్ళు అడుగుతున్నారు. మరి ఈ సంగతి తెలుసుకుని ధ్యానం యొక్క శక్తి మరి ప్రతిదీ మనం ఇది స్ఫూర్తిగా తీసుకుందాం. మేడంకి ఒకసారి గట్టిగా ఈ క్లాసు నిర్వహించినందుకు గట్టిగా క్లాప్స్ కొడదాం. అంటే ఇక్కడ నేను ఇదిలో ఉంటాం, ఎవరి మాట వినటానికి వీల్లేదు అనే స్థితిలో కాకుండా సత్యం తెలుసుకున్న తర్వాత జీసస్ యొక్క సందేశాలు విని ఆ గ్రేట్ మాస్టర్ ఇవాళ శాకాహారిగా ధ్యానిగా మారి అందరికీ మరి ఈ ప్రార్థనా మందిరంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారంటే ఇంకొకసారి ఆవిడకి నా వందనాలు. ప్రతి ఒక్కరూ ఆవిడని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఊర్లో చర్చిలు ఉన్నాయి, అక్కడ వాళ్ళందరికీ ఈ జ్ఞానాన్ని పంచుదాం, అందరినీ జీసస్ క్రైస్ట్గా మారుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 2006లో లక్ష్మణరావు గారు మరి గుంటూరు జిల్లాలో విస్తృతంగా మరి కంబైన్డ్ స్టేట్, అప్పుడు కంబైన్డ్ ఈ జిల్లాలుగా పల్నాడు జిల్లా ఏర్పడలేదు. ఆయన అటు ఒక టీంని, మరి అప్లాండ్ ఏరియా ఈ పల్నాడు అంతా ఒక టీంని పంపించి విస్తృతంగా అన్ని మండలాల్లో డ్వాక్రా మహిళలకి, అట్లాగే ఎండిఓ పర్మిషన్ తీసుకొని, ఎంఈఓ పర్మిషన్ తీసుకొని ప్రతి పాఠశాలలో టీచర్స్ అందరికీ కూడా ధ్యానంలో శిక్షణ ఇప్పించారు. గుంటూరు జిల్లా అంతా కవర్ అయిపోయింది చాలా సంవత్సరాల కిందట. మరి అంతకుముందు ధ్యానం లేదు, ఇటు మాచర్లలో పిరమిడ్ ధ్యానం లేదు. మరి సార్ అలాగా ధ్యాన ప్రచారానికి పూనుకున్నాక అద్భుతంగా గుంటూరు జిల్లా కానీ పల్నాడు, ఇప్పుడు పల్నాడులో విస్తృతంగా ప్రతి గ్రామంలో కూడా ధ్యాన మందిరాలు పిరమిడ్స్ ఏర్పడ్డాయి. గురునాథం గారు చెప్తున్నారు కదా 54 పిరమిడ్స్ అని. సో అద్భుతంగా ఈ ధ్యానం ఇంతగా విరాజిల్లటానికి కారణం మరి పత్రిజీ అయితే, మరి పల్నాడు జిల్లాలో గుంటూరు జిల్లాలో లక్ష్మణరావు గారి సహాయ సహకారాలు మరవలేనివి. వారికి గట్టిగా చప్పట్లు కొట్టి మన ధన్యవాదాలు తెలియపరచుకుందాం. అలాగే మీరేం మెసేజ్ ఉందా? ఓకే మేడం, క్లోజ్ చేద్దాం. అయితే మనకి లంచ్ ఉంది, లంచ్ తర్వాత మహాకరుణ శాకాహార ర్యాలీ, కరుణామయుడు ఆదర్శంతో మహాకరుణ శాకాహార ర్యాలీ, సర్వమత శాకాహార ర్యాలీ నిర్వహించుకుంటాం మాచర్ల పట్టణ పొరవీధుల్లో. అద్భుతంగా మనం అహింసా ధర్మాన్ని ఎలుగెత్తి చాడుదాం. ఏ జీవిని చంపే హక్కు లేదని, ప్రాణం పోసే శక్తి మనకు లేదు, ప్రాణం తీసే హక్కు లేదని అందరికీ అహింస ధర్మాన్ని, శాకాహార ధర్మాన్ని ఎలుగెత్తి చాడుదాం. మిత్రులారా, అందరూ కూడా అహింసలో జీవించాలి, ఆ కరుణామయుడిగా తయారు కావాలి, అంత కరుణ చూపించాలి ప్రతి జీవి పట్ల. మనం ఎంత హాయిగా జీవిస్తున్నామో అవి అంత హాయిగా జీవించాలి. అదే మన లక్ష్యం, అదే పత్రిజీ లక్ష్యం. అందుకోసం ఈ ర్యాలీ మధ్యాహ్నం భూపతిరాజు గారు మన పిఎస్ఎస్ఎం సేవాదళ్ తెలంగాణ అధ్యక్షులు వస్తున్నారు, వారి పాటలు కూడా ఉంటాయి ర్యాలీలో. సో అద్భుతంగా అందరూ పార్టిసిపేట్ చేయండి. స్లోగన్స్ అందరూ గట్టిగా ఇవ్వండి, పూర్తి ఫోకస్ ర్యాలీ మీదే పెట్టండి. మనం భోజనానంతరం అద్భుతమైన మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహించుకుంటాం. మేడం, ఇప్పుడు మన ముఖ్య అతిథుల్ని సన్మానించుకుందాం. నాకు ఇంతగా సహాయం చేసినందుకు ప్రత్యేకంగా నాకు సత్యావతి, మళ్ళా అన్నయ్య మురళి అన్నయ్య, వాళ్ళందరికీ ప్రత్యేకంగా ఆత్మవందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇదంతా నేను ఒక్కదాన్నే చేయలేదు, కేవలం వాళ్ళ సపోర్ట్తోనే ఇది అంతా చేశాను. నేను వెనకాల ఉన్నాను, మొత్తం చేసిందంతా వాళ్ళే. వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే నాకు ఎదురు ఖాళీ స్థలం ఉంటే దాని విషయంలో నేను అనుకున్నాను, ఇస్తే బాగుండని థాట్ రిలీజ్ చేశాను. అన్నయ్య గారికి కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ ధ్యానానికి నాకు ఫుల్ సపోర్ట్ ఇవ్వడానికి నా భర్తకి పాదాలకి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అందరికీ. కొండనాయక్ గారు దయచేసి వేదిక దగ్గరికి రండి, మన ముఖ్య అతిథులను సన్మానించుకుందాం. కొండనాయక్ గారు ఎక్కడున్నా వేదిక దగ్గరికి రావాలి, వాళ్ళ కోరిక. గట్టిగా చప్పట్లు కొడదాం, అన్నీ గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా చప్పట్లు కొడదాం.
ఇది ధ్యానానికి సన్మానం. జ్ఞానంతో అందరిని అలరిస్తూ ఎంతో జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నారు. ఎన్నో క్లాసులు చేస్తూ ఉన్నారు. భూపాలపల్లి రహీం గారు వారిని గట్టిగా ఘనంగా సన్మానిస్తారు. మన గురునాథం సార్, గురునాథం చేశారు, ఎంతో ప్రచారం చేశారు. అందరూ కూడా త్రిపుర సుందరి పిరమిడ్ ధ్యాన క్షేత్రాన్ని దర్శించండి. జానపాడుకి దగ్గరలో ఉంది, అత్యద్భుతమైన క్షేత్రం అది. పుస్తక రచయిత నాగార్జున సాగర్, వారిని గట్టిగా సన్మానించుకుందాం. వీళ్ళిద్దరిని కూర్చోబెట్టి మన మొత్తానికి కర్త కర్మ క్రియగా వ్యవహరించినటువంటి మరి జె సతీష్ బాబు గారు నెరవేర్చినందుకు, అరేంజ్ చేసినందుకు వాళ్ళకి కృతజ్ఞతాభివందనాలు తెలియజేద్దాం అందరం చప్పట్ల ద్వారా. ఈ ప్లేట్స్ డొనేషన్ చేద్దాం అనుకుంటున్నాం. లలితా మేడం ఇక్కడ ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఒక్కతే నిర్వహిస్తుంది, అందుకని మా యొక్క ఉడతా భక్తిగా ఇది. థ్యాంక్ యూ మేడం. ఇద్దరు వచ్చాము. మనం నినదిద్దాం, పురవీధుల్లో నినదిద్దాం శాకార్యాలయం. సువార్త అంటే అహింసే, అహింసా సందేశమే సువార్త. ఈరోజు కేసీబీ లిమిటెడ్లోకి వెళ్ళాం. ఆల్రెడీ 30/30, 36/36 స్ట్రక్చర్ రెడీ అయిపోయింది. అతి త్వరలోనే, ఎందుకంటే ప్రతి ఇండస్ట్రీల్లోనూ ప్రతి ప్లేస్లో పిరమిడ్లు రావాలా. వాళ్ళని చూసి తర్వాత మొత్తం అంతా ప్రపంచం అంతా కూడా పిరమిడ్ మయమవుతుంది. ఆయన చాలా చాలా హ్యాపీగా ఆ ప్లేస్కి తీసుకెళ్లారు. అద్భుతంగా అది నెక్స్ట్ అన్నిట్లో కూడా పెడతాం. అది మరి దాన్ని బట్టి అందరూ కూడా ఇది చేసుకుని ఇదిలో ఫ్యాక్టరీలో పిరమిడ్ కట్టడం అంటే మాటలు కాదు. అది ప్రతి ఒక్కరూ కూడా దాన్ని మనం ప్రపంచానికి పంచుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ లాస్ట్ ఫైనల్గా మన అసలు కార్యక్రమం ఏర్పించడానికి కారణం మొత్తం మా అందరి చేత ఈ వర్క్ చేయించడానికి కారణభూతులైనటువంటి జె సతీష్ బాబు గారిని ఇప్పుడు లలితాబాయి గారు, కొండానాయక్ గారు ఇద్దరు సన్మానించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఈ కార్యక్రమం అంతా చేసింది ఆయనే, మేమందరం వెనకాల నుండి చేసాము. లలితాబాయి గారు అరేంజ్ చేశారు. కానీ మాచర్లలో ఈ కార్యక్రమాలు జరగాలన్నా, మేము స్కూల్స్లో క్లాసులు చెప్పాలన్నా మొత్తం కారణభూతులు ఆయనే. నేను దీనిలోకి వచ్చిన తర్వాత 2012లో నేను ఒక మాజీ సైనికుడిని. మరి ఆ మాజీ సైనిక నుండి బయటికి వచ్చిన తర్వాత అనేక ఇబ్బందుల వల్ల మరి నేను ఈ ధ్యానంలోకి నన్ను భగవంతుడు రప్పించడం జరిగింది. ఈ జన్మలో ఈ దేహంతో నేను ఈ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయినాను. ఆ తర్వాత వెతుక్కుంటూ పోయి సతీష్ గారి ఇంటికి వెళ్ళాను. సతీష్ గారు అంటే ఎవరైనా ఎక్కడుంటారని హిల్కాల్ని వెళ్ళి వాళ్ళని వెతుక్కొని వచ్చి మరి ఇట్లా మాచలలో క్లాసులు చెప్పాలి సార్, మీ సహాయం కావాలని చెప్పాను. అటువంటి స్థితిలో వచ్చి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడాను, అలాగే తిరుమలనాథ పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రానికి వీరు అధ్యక్షులుగా వర్క్ చేశారు. అద్భుతమైన వర్క్. దానిలో భూమి పూజ నుండి కూడాను నేను ఇన్వాల్వ్ అవ్వడం కూడా జరిగింది. మరి అలాగే దానికి ట్రస్ట్ మెంబర్గా కూడా ప్రస్తుతానికి కొనసాగుతున్నాను. ఇక్కడ ఎవరికైనా సరే ధ్యానం నేర్చుకోవాలని కుతూహలం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, లలితాబాయి గారు, అలాగే నేను సిద్ధంరాజుని, అలాగే ఇంకా మా మాస్టర్స్ జె సతీష్ బాబు గారు, శ్రీనివాస్ గారు, ఇంకా ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ మా నెంబర్స్ అన్నీ మీ దగ్గర ఉంటాయి. ఎవరి దగ్గరికైనా సరే వచ్చేసి మీరు ధ్యానం కావాలి, మాకు ఏరియాలో 4 ఉన్నాం, 3 ఉన్నాం, ఒక్కళ్ళమే ఉన్నాం, కుటుంబ సభ్యులు అంటే మీ దగ్గరికి వచ్చేసేసి మేము ధ్యానం నేర్పించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, మరి ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోవాలని, అలాగే మరలా మనం ఇక్కడ శాఖా ర్యాలీలు చేయడానికి మరి మహానుభావులు మన అబ్దుల్ రహీం గారు వారి సందేశాన్ని మళ్ళీ వినిపించడానికి మళ్ళీ నా 72వ పుట్టినరోజు సందర్భంగా మళ్ళీ 1 ఏప్రిల్న
మనం కార్యక్రమం ఏర్పరచుకుందాం. మళ్ళీ శాఖాహార ర్యాలీ చేసుకుందాం. మన గురువుగారులందరినీ కూడాను మనం పిలుచుకొని మళ్ళీ ఆ కార్యక్రమాన్ని చేపడదామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చివరిగా ఒక్క మాట, పత్రిజీ పిరమిడ్ ధ్యానాశ్రమం రైట్ బ్యాంక్లో డ్యామ్ పార్కుకి ఎదురుగా 3వ లైన్లో కుడివైపు 3వ లైన్లో పత్రిజీ పిరమిడ్ ధ్యానాశ్రమం అని 15x15 సైజు ఆశ్రమం ఏర్పాటైంది. శ్రీనివాస్ గారు తమ ఇంటి గార్డెన్లో తమ స్వస్థలంలో ఆ పిరమిడ్ ఏర్పాటు చేశారు. ఒక 1 మినిట్. అందరికీ ఆత్మ ప్రణామాలు. మన మాచల్ల మండలం నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్లో పార్కు ఎదురుగా, డ్యామ్ పార్క్ ఎదురుగా 3వ లైన్లో బ్రహ్మశ్రీ పత్రిజీ పిరమిడ్ ధ్యానాశ్రమం నెలకొల్పబడిందండి. పిరమిడ్ ఓపెన్ జరగడం జరిగింది మన స్వామీజీ గారితో, తర్వాత శోభారాణి గారితో జరిగింది. తర్వాత నెక్స్ట్ మనం ఒక డైనింగ్ హాలు ప్లస్ కిచెన్ కట్టుకోవాలి. సాగర్ వచ్చినప్పుడు ఎక్కడెక్కడ ఎత్తుకోకుండా ప్రతి ఒక్కరూ ఆ ధ్యానాశ్రమానికి వచ్చి అక్కడ ధ్యానం చేసుకొని ట్రెక్కింగ్ ప్లేసెస్ అన్నీ తిరిగి చక్కగా అక్కడ ఉండి వెళ్ళగలుగుతారని మీకు అందరికీ ప్రార్థన చేసుకుంటూ మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధ్యానమంది. అద్భుతంగా ధ్యాన కార్యక్రమం పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు అందరము కలిసి అహింస పరమో ధర్మ అనే చెప్పే దానికోసమై అందరము ఒక్కసారిగా ఈ ర్యాలీలో పాల్గొంటున్నాము. జై హో పత్రిజీ, జై హో ధ్యాన జగత్ కి, జై హో అహింసా జగత్ కి, జై హో పిరమిడ్ జగత్ కి, జై హో పత్రిజీ. ఈ ప్రార్థనా మందిరంలో ధ్యానం విషయాలన్నీ నేర్చుకుని శాఖాహార ర్యాలీ ఇదవుతున్నామంటే చాలా చాలా అదృష్టం. జగద్గురు పత్రిజీ మహారాజుకి ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం గట్టిగా. మరి ప్రతి మనిషి శాకాహారిగా మారాలని ఆయన ఆశయం. ప్రతి ఇంట్లో మొత్తం అంతా పిరమిడ్ సామ్రాజ్యం కావాలని, శాకాహార సామ్రాజ్యం కావాలని, మరి ధ్యాన సామ్రాజ్యం కావాలని ఒక అత్యున్నతమైన ఆయన సందేశం ద్వారా ఈరోజు మనం ఇక్కడ ఈ కార్యక్రమం చేసుకోవటం చాలా చాలా ఆనందం. థ్యాంక్ యూ వెరీ మచ్. చూడడానికి స్తోత్రాలు కూడా వచ్చిన అందరికీ వేసే తట్టిన వందనాలు. యేసు ప్రభు చెప్పింది, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడు. ఆ జీవం గల దేవుడు విశ్వం అందరిలో ఉన్నాడు కాబట్టి జీవహింస మహాపాపం, పాపం కాదు మహాపాపం. ఆ పాపం ఎవరు చేయకూడదని చెప్పేసి దేవుడు నాకు సజెషన్ ఇవ్వడం వల్ల నేను ఈ జ్ఞానం విశ్వానికి పంచుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరు స్వీకరించి సత్యంలో జీవిస్తే చాలా ఆశీర్వాదంగా ఉంటుందని కోరుకుంటాను. థ్యాంక్ యూ. విశ్వగురువు యుగ పురుషుడు గురువు గారైనటువంటి శ్రీ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారు చూపించిన మార్గం శాకాహార మార్గం. శాకాహార జగత్ కావాలని, అలాగే పిరమిడ్ జగత్ కావాలని, ధ్యాన జగత్ కావాలని ఆయన మనందరికీ మన మార్గనిర్దేశం చేశారు. దానిలో భాగంగానే ఈరోజు జనవరి 1 రోజున 2026 మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని శాకాహార జగత్ నయం అహింసా జీవితాన్ని ప్రతి ఒక్కళ్ళు అలవర్చుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు దేవుళ్ళు కావాలి. దానిలో ఉన్నటువంటి కొన్ని అవగుణాలని తీసేసి దేవుగుణాలను పెంచుకొని దేవుళ్ళుగా మారాలని చెప్పేసి మరి ఆ గురువుగారి యొక్క సూచన. మరి భూప్రపంచాన్ని మనం పూర్తిగా శాకాహార ప్రపంచంగా మార్చేసేసి అద్భుతంగా తయారు చేయాలని కోరుకుంటూ ఈరోజు శాకాహార ర్యాలీని మొదలుపెడుతున్నాం. మరి మన పల్నాడు జిల్లా అధ్యక్షురాలు లక్ష్మి గారు, అడిగప్ప లక్ష్మి గారు వాళ్ళ సందేశం మాట్లాడారు. ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా ధన్యవాదాలు తెలుపుకుందాం. అహింస పరమో ధర్మ. అహింస జగత్తులో ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందో ధ్యానం ద్వారా అలాగే శాకాహారం ద్వారా అద్భుతంగా తెలియజేశారు. ఆ తెలియజేసిన దాన్ని అందరికీ పంచడం కోసం మేమందరం కూడా ప్రతి ఊర్లో శాకాహార ర్యాలీ చేస్తూ అద్భుతంగా ఆనందంగా ఎలా ఉంటున్నామో అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మాచల్ల పట్టణంలో లలిత మేడం గారి ద్వారా ఇక్కడ అద్భుతమైన మహాకరుణ శాకాహార ర్యాలీ జరుగుతుంది. దీని అందరికీ ఇక్కడికి వచ్చిన మాస్టర్లందరికీ కూడా నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ మాస్టర్స్.
ఈరోజు మాచర్ల పట్టణంలో దహించు అగ్ని ధ్యాన కేంద్రము ఆధ్వర్యంలో మాచర్ల పట్టణంలో శాకాహార ర్యాలీ జరుపుకోబోతున్నాము. మరి ఈ నూతన సంవత్సరంలో ఈ శాకాహార ర్యాలీ నాందిగా ఈ ప్రపంచమంతా శాకాహారమయము, ధ్యానమయము, పిరమిడ్మయం కావాలని ఆశిస్తూ, అలాగే ఏ మతమైనా ఏ శాస్త్రమైనా ఆ మూగజీవులన్నీ సమానమే అని, పరమాత్మకు అందరూ ఆ దేవుని పిల్లలే అని తెలియజేస్తున్నాయి. మరి దివ్య ఖురాన్లోని ఆ వాక్యాలు కూడా ఆకాశంలో ఎగురు పక్షులు కానీ, భూమి మీద నడియాడు జంతువులు కానీ, మానవులు గారు అందరూ సమానమే అని క్లియర్గా చెప్తున్నాయి. మరి ఆ మూగజీవాలని ఆ పరమాత్మ అల్లా సుబ్హానహు వ తఆలా ఏమన్నారంటే, ఈ మానవుల్ని ఏలుకలుగా ఖలీఫాలుగా సృష్టించాను, ఈ భూమిని ఏలండి అని అంటే, ఏలికలుగా కండి పాలకులుగా ఉండాల్సింది భక్షకులుగా ఉంటున్నాము. మరి ఆ మూగజీవుల మీద పెడుతున్న హింసే ఈరోజు భూమండలంలో ఉన్న ఉత్పాతాలన్నిటికీ, ఆ రోగాలన్నింటికీ కారణము. మరి ఈ భూమండలం అంతా శాంతియుత మండలము, శాకాహార మండలం కావాలంటే ర్యాలీలు ఎన్నో జరుగుతూ పూర్తి శాకాహారము మండలంగా మారే వరకు మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పనిచేస్తుందని ఆశిస్తూ, మనందరి బాధ్యతగా గుర్తు చేస్తూ ఈ శాకాహారాన్ని ప్రారంభించుకున్నందుకు ఈ మాచర్ల ధ్యాన కేంద్రం వారందరినీ, మాచర్ల పిరమిడ్ మాస్టర్లందరినీ అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. జై ధ్యాన జగత్కి, జై శాకాహార జగత్కి, శాకాహార జగత్కి, ధ్యాన జగత్కి, పిరమిడ్ జగత్కి. అందరికీ నమస్కారం. మాచర్ల పట్టణంలో ప్రపంచ శాంతి కోసం మరి దహించు అగ్ని ధ్యాన ప్రార్థనా మందిరం పాస్టర్ అమ్మ లలిత గారు నాయక్ గారి ఆధ్వర్యంలో, మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో మహాకరుణ సర్వమత శాకాహార ర్యాలీ నిర్వహిస్తున్నాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ లక్ష్యం అహింసాయుత భూమాత సాక్షాత్కారమే నా లక్ష్యం అని ప్రకటించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మార్గదర్శకత్వంలో మనం విస్తృతంగా ఈ ర్యాలీలు చేస్తూ ఉన్నాం. ఇతర ఆధ్యాత్మిక సంస్థల్ని కలుపుకొని కూడా అందరికీ అహింసా ధర్మాన్ని బోధిస్తూ ఉన్నాం. పరమ గురువులందరి సందేశం అహింసే. మరి యేసుప్రభు కరుణామయుడి సందేశం సువార్త అహింసే. ఏ జీవి చంపబడకూడదు మన ఆహారం కోసం కానీ, విందు వినోదాల కోసం కానీ అన్న లక్ష్యంతో మరి ఎప్పుడైతే మూగజీవులు హింసించబడతాయో అక్కడ యుద్ధాలు జరుగుతాయి అని మహానుభావులు చెప్పారు. యుద్ధాలు నివారించాలంటే మనం మూగజీవుల్ని ప్రేమించాలి, వాటితో సఖ్యతగా ఉండాలి. దెర్ షుడ్ బి నో యానిమల్ కిల్లింగ్ ఆన్ ఎర్త్. మరి అదే లక్ష్యంతో మనం విస్తృతంగా ర్యాలీలు చేస్తున్నాం. ఈరోజు మాచర్లపట్నంలో కూడా ఈ సందేశాన్ని అందిస్తున్నాము. ఈ సందేశాన్ని విన్న అందరూ కూడా అహింసావాదులుగా, జంతు ప్రేమికులుగా, శాకాహారులుగా మారాలని పిఎస్ఎస్ఎం మరి అలాగే మన సోదరులు, చర్చి సోదరులు అందరూ కోరుకుంటున్నారు. మిత్రులారా, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. పిరమిడ్ జగత్ కి జిందాబాద్, 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 జిందాబాద్. శాకాహారం, శాకాహారం, శాకాహారం. ప్రేమిద్దాం, ప్రేమిద్దాం. మనకు ప్రేమిద్దాం, 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 ప్రేమిద్దాం. మూగజీవుల రక్షణే. మేడం భూపతి రాజు గారు తెలంగాణ పిరమిడ్ సేవాదల్ అధ్యక్షులు, వారి చిన్న అహింసా గానంతో మనం ఈ ర్యాలీని ముందుకు కొనసాగి. థ్యాంక్ యూ మేడం. దయచేసి అందరూ లైన్లో నిలబడండి, 2 లైన్లుగా. జై శాకాహార జగత్ కి, ఏ జీవిని చంపే హక్కు, ఏ జీవిని
చంపే హక్కు చిట్టి చిన్ని పశువుల బట్టి చంపారాదయ్యో గామెగల పోటెల పీగల బట్టి కొయ్యారాదయ్యో గామెగల పోటెల పీగల బట్టి కొయ్యారాదయ్యో మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే వాడి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునుయే వాడి పిల్లల పైన వాటికి కూడా ప్రేమ ఉండునుయే మన పిల్లలకేమైనా పద వస్తే అల్లాడిపోతామే మన పిల్లలకేమైనా పద వస్తే అల్లాడిపోతామే వాడి పిల్లల పైన కరుణ జాలి లేక చంపుగా తింటారే అయ్యో కోసుగా తింటారే చిట్టి చిన్ని పశువులకి చంపారాదయ్యో గామెగల పోటెల పీగల బట్టి కొయ్యారాదయ్యో గామెగల పోటెలయ్యో ఆది పరాశక్తి కావుతి అంటూ సాకులు చెబుతారే ఆది పరాశక్తి ఆహుతి అంటూ సాకులు చెబుతారే మాత్రమే ఆహుతి కోరుతున్నారా దేవతలైతే సర్వప్రాణులను ఒకటిగా చూస్తారే దేవతలైతే సర్వప్రాణులను ఒకటిగా చూస్తారే మరి ఏనాడైనా మానవులను ఆహుతినిచ్చారా శక్తికి ఆహుతినిచ్చారా చిట్టి చిన్ని పశువులకి చంపారాదయ్యో గామెగల పోటెల పీగల బట్టి కొయ్యారాదయ్యో చిన్ని దోమలు చీమలు కుయితే చంపి వేస్తారే చిన్ని దోమలు చీమలు కుయితే చంపి వేస్తారే మూగ జీవుల్ని చంపి తినే వారికి ఏ శిక్ష వెయ్యాలి మాటలు లేచిన మానవులారా ఆలోచించండి మాటలు లేచిన మానవులారా ఆలోచించండి మాటలు రాని జీవుల బట్టి సంపుట న్యాయంబా అయ్యో సంపుట న్యాయంబా చిన్ని చిన్ని పశువుల బట్టి చంపారాదయ్యో గామెగల పోటెల పీగల బట్టి కొయ్యారాదయ్యో గామెగల పోటెల పీగల బట్టి కొయ్యారాదయ్యో జై సాకార జగత్ కి జై బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు అహింసా పరమో ధర్మ అహింసా పరమో ధర్మ ఏ జీవిని చంపడానికి వీల్లేనితులారా మాచండ్రా మరి పట్టణంలో ఉన్న అందరికీ తెలియజేయనది ఏమనగా జీవహింస మహాపాపము అహింసా పరమో ధర్మ అని చెప్పిండ్రు మరి మనము కోళ్లను మేకలను పండుగల పేరుతోటి చంపుకొని తింటా ఉన్న మిత్రులారా జీవహింస మహాపాపము పక్షి జాతిని వంటి పరగహింసలు పెట్టి ముక్షి నింద కూరుటకును వండి తినేటి వాడు వసుత చెండాలుడు విశ్వాదాభిరామ వినరవేమ ఈ భూమి మీద మాంసం తినే వాళ్ళు ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం తీసే హక్కు లేదు ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం తీసే హక్కు లేదు ఓ మనిషి మేలుకో జీవహింస మానుకో ఓ మనిషి మేలుకో జీవహింస మానుకో ఓ మనిషి మేలుకో జీవహింస మానుకో జీవహింస మహాపాపం ప్రేమిద్దాం ప్రేమిద్దాం జంతు సామ్రాజ్యాన్ని ప్రేమిద్దాం 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 జంతు సామ్రాజ్యాన్ని ప్రేమిద్దాం 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 జంతు సామ్రాజ్యాన్ని ప్రేమిద్దాం రక్షిద్దాం రక్షిద్దాం జంతు సామ్రాజ్యాన్ని రక్షిద్దాం మూగ జీవుల రక్షణే మానవాళి రక్షణ మూగ జీవుల రక్షణే మానవాళి రక్షణ మూగ జీవుల రక్షణే మానవాళి రక్షణ
కాపాడదాం కాపాడదాం జంతు సామ్రాజ్యాన్ని కాపాడదాం 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 జంతు సామ్రాజ్యాన్ని కాపాడదాం. ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం తీసే హక్కు లేదు. ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం తీసే హక్కు లేదు. కోట్లు పెట్టినా కొనలేనిది ప్రాణం. జీవించు జీవించనివ్వు జీవించు జీవించనివ్వు. కోట్లు పెట్టినా కొనలేనిది ప్రాణం. జీవించనివ్వు. కోట్లు పెట్టినా కొనలేనిది ప్రాణం. జీవించనివ్వు. కోట్లు పెట్టినా కొనలేనిది ప్రాణం. జీవించు జీవించనివ్వు. ఓ మనిషి మేలుకు జీవహింస మానుకో. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి జై. యోగి వేమనకి జై. వీరబ్రహ్మేంద్ర స్వామికి జై. పిరమిడ్ మాస్టర్లందరికీ జై. పిరమిడ్ మాస్టర్లందరికీ జై. జంతు ప్రేమికులందరికీ జై. జ్ఞానులందరికీ జై. శాకాహారులందరికీ జై. అహింసావాదులందరికీ జై. కరుణామయుడు యేసు ప్రభువుకి జై. కరుణామయుడు యేసు ప్రభువుకి జై. కరుణామయుడు యేసు ప్రభువుకి జై. గ్రహించు అగ్ని ధ్యాన ప్రార్థనా మందిరానికి జై. గ్రహించు అగ్ని ధ్యాన ప్రార్థనా మందిరానికి జై. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ కి జై. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ కి జై. జీవహింస జీవహింస మానవుల ఆహారం మానవుల ఆహారం శాకాహారం శాకాహారం అనగా శాకాహారం అనగా ఆకుకూరల భోజనం ప్రకృతి అందించిన ఆహారం శాకాహారం భూమాత అందించిన ఆహారం శాకాహారం త్వరగా జీర్ణమయ్యే ఆహారం శాకాహారం త్వరగా శక్తినిచ్చే ఆహారం శాకాహారం మానవులు తినవలసిన ఆహారం శాకాహారం జీవహింస మహాపాపం హింసాచారం హింసాపకడం హింసాచారం హింసాపకడం హింసను వదిలిపెడదాం ధ్యానం మొదలు పెడదాం హింసను వదిలిపెడదాం ధ్యానం మొదలు పెడదాం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ప్రేమిద్దాం ప్రేమిద్దాం జంతు సామ్రాజ్యాన్ని ప్రేమిద్దాం కాపాడదాం కాపాడదాం జంతు సామ్రాజ్యాన్ని కాపాడదాం రక్షిద్దాం రక్షిద్దాం జంతు సామ్రాజ్యాన్ని రక్షిద్దాం సర్వ ప్రాణికోటి రక్షణే మానవాళి రక్షణ సర్వ ప్రాణికోటి రక్షణే మానవాళి రక్షణ అహింస పరమో ధర్మ అహింస పరమో ధర్మ నువ్వు ఏ ధర్మాన్ని అయితే కాపాడుతావో అదే ధర్మం మనల్ని కాపాడుతుంది మానవులు పాటించవలసిన ధర్మం అహింసా ధర్మం మానవులు పాటించవలసిన ధర్మం అహింసా ధర్మం అహింస పరమో ధర్మ అహింస పరమో ధర్మ జీవించు జీవించనివ్వు జీవించు జీవించనివ్వు బ్రతుకు బ్రతకనివ్వు బ్రతుకు బ్రతకనివ్వు ఎట్ల పెట్టిన కోడి ప్రాణం జీవించు జీవించనివ్వు మనిషి ప్రాణం ఎంత విలువైనదో జంతువుల ప్రాణాలు అంతే విలువైనవి మనిషి ప్రాణం ఎంత విలువైనదో ఆ జంతువుల ప్రాణాలు అంతే విలువైనవి జీవహింస మహాపాపం జీవహింస మహాపాపం అహింస పరమో ధర్మ అహింస పరమో ధర్మ దివ్యాత్మ స్వరూపమైన మానవుడిగా జీవించాలంటే ప్రకృతి అందించిన కాయగూరలు పండ్లు ఆకుకూరలు మాత్రమే తినాలి. రక్త మాంసములు మానవుని యొక్క ఆహారము కానే కాదు, అది మానవుని యొక్క జీర్ణాశయ వ్యవస్థను దెబ్బతీసి ఇవాళ మనం ఎన్నో అనారోగ్యాల పాల్గొంటూ ఉన్నాం. ఈ సత్యాన్ని తెలియజేయడానికి పిరమిడ్ సొసైటీ మీ ముందుకు వచ్చింది. కరపత్రాలు పంచుతూ ఉన్నారు. చదవండి, సత్యం తెలుసుకోండి, సత్యంగా జీవించండి. జీవహింస మహాపాపం జీవహింస మహాపాపం జీవహింస మహాపాపం అహింస పరమో ధర్మ అహింస పరమో ధర్మ ధర్మో రక్షతి ధర్మో రక్షతి రక్షిత. నువ్వు ఏ ధర్మాన్ని అయితే కాపాడుతావో అదే ధర్మం మనల్ని కాపాడుతుంది. మానవులు పాటించవలసిన ధర్మం అహింసా ధర్మం. మానవులు పాటించవలసిన ధర్మం అహింసా ధర్మం. ప్రేమిద్దాం ప్రేమిద్దాం జంతు సామ్రాజ్యాన్ని ప్రేమిద్దాం. కాపాడుదాం కాపాడుదాం జంతు సామ్రాజ్యాన్ని కాపాడుదాం. రక్షిద్దాం రక్షిద్దాం జంతు సామ్రాజ్యాన్ని రక్షిద్దాం. సర్వ ప్రాణికోటి రక్షణే మానవాళి రక్షణ. సర్వ ప్రాణికోటి రక్షణే మానవాళి రక్షణ. ఓ మనిషి మేలుకో జీవహింస మానుకో. ఓ మనిషి మేలుకో జీవహింస మానుకో. ఓ అక్క మేలుకో జీవహింస మానుకో. ఓ చెల్లి మేలుకో జీవహింస మానుకో. ఓ అక్క మేలుకో జీవహింస మానుకో. మానవ ఇకనైనా మేలుకో జీవహింస మానుకో.
ఆరోగ్యం ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే శాకాహారమే తినాలి. ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే శాకాహారమే తినాలి. జీవహింస మహాపాపం జీవహింస మహాపాపం జీవహింస మహాపాపం. మానవుల ఆహారం శాకాహారం శాకాహారమనగా కూరగాయల భోజనం శాకాహారమనగా ఆకుకూరల భోజనం ప్రకృతి అందించిన ఆహారం శాకాహారం మాత అందించిన ఆహారం శాకాహారం సమాజం అందించిన ఆహారం శాకాహారం త్వరగా జీర్ణమయ్యే ఆహారం శాకాహారం జీవహింస మహాపాపం జీవహింస మహాపాపం. గాంధీ మార్గం అహింసా మార్గం బుద్ధుని మార్గం అహింసా మార్గం జీసస్ మార్గం అహింసా మార్గం అల్లా మార్గం అహింసా మార్గం కృష్ణుని మార్గం అహింసా మార్గం మానవులందరి మార్గం అహింసా మార్గం. అహింస పరమో ధర్మః అహింస పరమో ధర్మః అహింస పరమో ధర్మః. జీవహింస మహాపాపం హింసాచోడు మానవులంతా శాకాహారులు కావాలి, మాంసాహారం మాని రోజు రావాలి. మానవులంతా శాకాహారులు కావాలి, మానవులు మాంసము తినుట ఏమి ధర్మామండి. మానవులు మాంసము తినుట ఏమి ధర్మామండి. నీలాగే పరా ప్రాణులన్నా నీకు తెలియారండి. నీలాగే పరా ప్రాణులన్నా నీకు తెలియారండి. నిన్ను నీ వాళ్ళను రాని ఎవరైనా సంపు కలిగే, నిన్ను నీ వాళ్ళను రాని ఎవరైనా సంపు కలిగే, మీకు ఎట్లా ఉంటుందో ఒకసారి ఊహించండి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. ఇతర జీవులను వధించి కమ్మగని కడుపు నింపి, ఇతర జీవులను వధించి కమ్మగని కడుపు నింపి, నీ కడుపు కడుపేనా నీకుంటే అది శ్మశానమా. నీ కడుపు కడుపేనా నీకుంటే అది శ్మశానమా. ఆ జీవుల ఆత్మ ఘోషలు నీ చెవులకు వినబడలేదా. ఆ జీవుల ఆత్మ ఘోషలు నీ చెవులకు వినబడలేదా. నీ కఠిన హృదయపులోకి కరుణన్నది రానే రాదా. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. మాంసాహారం మానే రోజు కావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. పండుగ పబ్బాలకు నీవు ముందుగా పలులంటావు. పండుగ పబ్బాలకు నీవు ముందుగా పలులంటావు. పడి చేసిన తలలను కూడా ఎందుగా పూజేస్తావు. పడి చేసిన తలలను కూడా ఎందుగా పూజేస్తావు. పనులు రక్త తర్పణాలతో ఆ బ్రహ్మకు ఏ పని లేదు. పనులు రక్త తర్పణాలతో ఆ బ్రహ్మకు ఏ పని లేదు. ఆత్మశుద్ధి చేసుకుంటే అంతే తాను వినరండి. మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. మానవులంతా శాకాహారులు కావాలి, ఈ మానవులంతా శాకాహారులు కావాలి. మానవులంతా శాకాహారులు కావాలి. आरोग्य रहेंगे शाकाहार खाएंगे आरोग्य रहेंगे शाकाहार खाएंगे आरोग्य रहेंगे शाकाहार खाएंगे आरोग्य रहेंगे। हमारे भोजन के लिए किसी प्राणी को मिटाना महापाप है। हमारे भोजन के लिए किसी प्राणी को मिटाना महापाप है। जिंदाबाद जिंदाबाद शाकाहारम जिंदाबाद 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 शाकाहारम जिंदाबाद। हमारे भोजन के लिए किसी प्राणी को मिटाना महापाप है।
शाकाहार आहार अमृत शाकाहार अमृताहार शाकाहार अमृताहार शाकाहार खाएंगे आरोग्य रहेंगे शाकाहार खाएंगे आरोग्य रहेंगे शाकाहार खाएंगे आरोग्य रहेंगे शाकाहार अमृताहार शाकाहार अमृताहार हम सबका आहार है शाकाहार है मनुष्य का एकमात्र आहार है शाकाहार है मनुष्य का एकमात्र आहार है शाकाहार है मनुष्य का एकमात्र आहार शाकाहार शाकाहार అమృతాహార్ శాకాహారం తిందాం ఆరోగ్యంగా ఉందాం శాకాహారం తిందాం ఆరోగ్యంగా ఉందాం ఆరోగ్యమే ఆరోగ్యం కావాలంటే శాకాహారమే తినాలి ఆరోగ్యం కావాలంటే శాకాహారమే తినాలి ఆరోగ్యం కావాలంటే శాకాహారమే తినాలి ప్రేమిద్దాం ప్రేమిద్దాం మూగజీవుల్ని ప్రేమిద్దాం 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 జంతు సంరక్షణను ప్రేమిద్దాం 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 మూగజీవుల్ని ప్రేమిద్దాం మూగజీవుల రక్షణే మానవాళి రక్షణ మూగజీవుల రక్షణే మానవాళి రక్షణ మూగజీవుల రక్షణే మానవాళి రక్షణ మూగజీవుల రక్షణే మానవాళి రక్షణ ప్రేమిద్దాం ప్రేమిద్దాం మూగజీవుల్ని ప్రేమిద్దాం 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 మూగజీవుల్ని ప్రేమిద్దాం జిందాబాద్ శాకాహారం జిందాబాద్ 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 శాకాహారం జిందాబాద్ ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు జీవ హింస మహాపాపం ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు అహింస ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు శాకాహారం అమృతాహారం శాకాహారం అమృతాహారం మానవులు తినవలసిన ఆహారం శాకాహారం మానవులు తినవలసిన ఆహారం శాకాహారం ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే శాకాహారం శాకాహారం అనగా శాకాహారం అనగా శాకాహారం అహింస అహింస ధర్మో రక్షతే ధర్మో రక్షతే ఏ ధర్మాన్ని అయితే మనం ఆచరిస్తామో ఏ ధర్మాన్ని అయితే మనం ఆచరిస్తామో అహింస అహింస అన్ని ధర్మాలలో కల్లా ఉత్తమోత్తమైన ధర్మం అన్ని ధర్మాలలో కల్లా ఉత్తమోత్తమైన ధర్మం పిరమిడ్ శక్తి పిరమిడ్ శక్తి చేద్దాం 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 ధ్యానం చేద్దాం ధ్యానం చేద్దాం ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలంటే జీవించు జీవించు బ్రతుకు బ్రతుకు జీవహింస జీవహింస ఏ జీవిని చంపే హక్కు ఏ జీవిని చంపే హక్కు ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం పోసే శక్తి లేని మనకు సాయిబాబా నిన్న సాయిబాబా చికెన్ సెంటర్లో చికెన్ తెచ్చుకున్నాం వెంకటేశ్వర స్వామి మటన్ షాప్లో మటన్ తెచ్చుకున్నాం నిన్న ఇవాళ మళ్ళీ సాయిబాబా గుళ్ళే పోతా ఉన్నాం అంటే సాయిబాబాను కూడా ఏ విధంగా మనం దేవుళ్ళను కూడా కించపరుస్తున్నాం అర్థం చేసుకోండి దేవుడు సర్వంతర్యామి దేవుడు అంతటా ఉన్నాడు కాబట్టి మనం చేసే ప్రతి పాపాన్ని ఆ దేవుడే చూస్తాడు ఆ శిక్ష మనమే అనుభవిస్తాం మిత్రులారా దయచేసి ఈ జీవిని చంపడానికి వీల్లేదు చిట్టి చిన్ని పక్షుల వట్టి సంపారదయ్యో గామె కల పోటెల పీకల వట్టి కొయ్యారాదయ్యో చిట్టి చిన్ని పక్షుల వట్టి సంపారదయ్యో గామె కల పొట్టెల పీకల వట్టి కొయ్యారాదయ్యో చిట్టి చిన్ని పక్షుల వట్టి సంపారదయ్యో గామె కల పొట్టెల పీకల వట్టి కొయ్యారాదయ్యో చిట్టి చిన్ని పక్షుల వట్టి సంపారదయ్యో గామె కల పొట్టెల పీకల వట్టి కొయ్యారాదయ్యో గామె కల పొట్టెల పీకల వట్టి కొయ్యారాదయ్యో అయ్యో
పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే, మన పిల్ల పాపలనైతే మనము ముద్దుగా చూస్తామే. వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమాలుతునులే, వాటి పిల్లల పైన వాటికి కూడా ప్రేమాలుతునులే. మన పిల్లలకేమైనా బాధ వస్తే అల్లాడిపోతామే, మన పిల్లలకేమైనా బాధ వస్తే అల్లాడిపోతామే. వాటి పిల్లల పైన కరుణ జారి లేక చంపుగా తింటారే, అయ్యో కోసుగా తింటారే. చిట్టి చిన్ని పక్షులకి చంపాలయ్యో, గామి గడబోటలకి కలవటి కొయ్యాలయ్యో, గామి గడబోటలకి కలవటి కొయ్యాలయ్యో. అయ్యో ఆది పరాశక్తి కావుని అంటూ సాకులు చెబుతారే, ఆది పరాశక్తి రాహుని అంటూ సాకులు చెబుతారే. మూగజీవుల్ని మాత్రమే ఆహుతి కోరుతున్నారా, మూగజీవుల్ని మాత్రమే ఆహుతి కోరుతున్నారా. దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే, దేవతలైతే సర్వ ప్రాణులను ఒకటిగా చూస్తారే. మరి ఏనాడైనా ప్రాణులను ఆహుతినిచ్చారా, శక్తికి ఆహుతినిచ్చారా. చిట్టి చిన్ని పక్షులకి కలబట్టి కొయ్యాలయ్యో, గావే కలబట్టి కొయ్యాలయ్యో. ఆ చిన్ని దోమలు చీమలు ఉంటే పంపిస్తారే, చిన్ని దోమలు చీమలు ఉంటే పంపిస్తారే. మూగజీవుల్ని చంపితే వారికి ఏ శిక్ష వెయ్యాలి, మూగజీవుల్ని చంపితే వారికి ఏ శిక్ష వెయ్యాలి. మాటలు నెట్టిన మానవులరా ఆలోచించండి, మాటలు నెట్టిన మానవులరా ఆలోచించండి. మాటలు రాయి జీవుల బట్టి సంపుట నాయమ్మా, అయ్యో సంపుట నాయమ్మా. చిట్టి చిన్ని పక్షుల బట్టి సంపారాలయ్యో, గావే గలబొట్టెలకి కలబట్టి కొయ్యారాలయ్యో, గావే గలబొట్టెలకి కలబట్టి కొయ్యారాలయ్యో. ఆ చిట్టి చిన్ని పక్షుల బట్టి సంపారాలయ్యో, గావే గలబొట్టెలకి కలబట్టి కొయ్యారాలయ్యో. చిన్ని పక్షుల బట్టి సంపారాలయ్యో, గావే గలబొట్టెలకి కలబట్టి కొయ్యారాలయ్యో, గావే గలబొట్టెలకి కలబట్టి కొయ్యారాలయ్యో. జై శాకార జగత్కి, ఏ జీవిని చంపే హక్కు, ఏ జీవిని చంపే హక్కు, జై శాకార జగత్కి. జిందాబాద్ జిందాబాద్, శాకాహారం జిందాబాద్. రక్షిత ధర్మాన్ రక్షతి, రక్షిత హింసా చోడో, హింసా చోడో, హంసాపతుడు. ప్రేమిద్దాం ప్రేమిద్దాం, మూగ జీవుల్ని ప్రేమిద్దాం. లవ్ యానిమల్స్, సేవ్ యానిమల్స్, లవ్ యానిమల్స్, సేవ్ యానిమల్స్, లవ్ యానిమల్స్, సేవ్ యానిమల్స్, లవ్ యానిమల్స్, సేవ్ యానిమల్స్. బిఏ బిఏ వెజిటేరియన్, బిఏ వెజిటేరియన్, బిఏ వెజిటేరియన్, బిఏ వెజిటేరియన్, బిఏ వెజిటేరియన్, బిఏ వెజిటేరియన్, బిఏ వెజిటేరియన్. సేవ్ యానిమల్స్, love animals, love animals, love animals, love animals. ప్రేమిద్దాం ప్రేమిద్దాం, మూగ జీవుల్ని ప్రేమిద్దాం, ప్రేమిద్దాం ప్రేమిద్దాం, మూగ జీవుల్ని ప్రేమిద్దాం, ప్రేమిద్దాం ప్రేమిద్దాం, మూగ జీవుల్ని ప్రేమిద్దాం, ప్రేమిద్దాం ప్రేమిద్దాం, మూగ జీవుల్ని ప్రేమిద్దాం. పిరమిడ్ శక్తి, అద్భుత శక్తి, పిరమిడ్ శక్తి, అద్భుత శక్తి, పిరమిడ్ శక్తి, అద్భుత శక్తి. ఏ జీవిని చంపే హక్కు ఎవ్వరికీ లేదు, ఏ జీవిని చంపే హక్కు ఎవ్వరికీ లేదు. హింసా చోడో, హింసా పకడో, హింసా చోడో, హింసా పకడో, హింసా చోడో, హింసా పకడో. శాకాహారం అమృతాహారం,
ఆహారం అమృతాహారం మానవుల ఆహారం శాకాహారం మానవుల ఆహారం శాకాహారం మనందరి ఆహారం శాకాహారం కాపాడుదాం కాపాడుదాం మూగ జీవులను కాపాడుదాం రక్షిద్దాం రక్షిద్దాం మూగ జీవులను రక్షిద్దాం ధర్మో రక్షతి రక్షితః ధర్మో రక్షతి రక్షితః ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు మానవుల ఆహారం శాకాహారం మానవుల ఆహారం శాకాహారం పిరమిడ్ శక్తి అద్భుత శక్తి పిరమిడ్ శక్తి అద్భుత శక్తి హింసాచారే హంసా పకడు హింసాచారే హంసా పకడు ఓ మానవ మేలుకో జీవ హింస మానుకో ఓ మనిషి మేలుకో జీవ హింస మానుకో ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు ప్రతి ప్రాణిలో దేవుడున్నాడు ప్రతి ప్రాణిలో దేవుడున్నాడు దేహమే దేవాలయం జీవుడే దేవుడు దేహమే దేవాలయం జీవుడే దేవుడు హింసాచారు హంసా పకడు హింసాచారు హంసా పకడు కాపాడుదాం కాపాడుదాం మూగ జీవులను కాపాడుదాం రక్షిద్దాం రక్షిద్దాం మూగ జీవులను రక్షిద్దాం యానిమల్స్ 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 హింసాచారు హంసా పకడు హింసాచారు హంసా పకడు ఓ మానవ మేలుకో జీవ హింస మానుకో ఓ విద్యార్థి మేలుకో జీవ హింస మానుకో ఓ అమ్మలార మేలుకో జీవ హింస మానుకో జీవహింస మహాపాపం జీవహింస మహాపాపం పిరమిడ్ శక్తి అద్భుత శక్తి పిరమిడ్ శక్తి అద్భుత శక్తి పిరమిడ్ శక్తి అద్భుత శక్తి జీవహింస మహాపాపం మేడం మేడం ప్రేమిద్దాం ప్రేమిద్దాం మూగ జీవులను ప్రేమిద్దాం 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 మూగ జీవులను ప్రేమిద్దాం మాచర్ల పట్టణ ఆహారులు కావాలి ఆ ఇతర జీవులను వదిలించి కమ్మగని కడుపు నింపి ఇతర జీవులను వదిలించి కమ్మగని కడుపు నింపి ఆ నీ కడుపు కడుపేనా లేకుంటే అది శ్మశానమా నీ కడుపు కడుపేనా లేకుంటే అది శ్మశానమా ఆ జీవుల ఆత్మఘోషలు నీ చెవులకు వినబడలేదా ఆ జీవుల ఆత్మఘోషలు నీ చెవులకు వినపడలేదా నీ కఠినపు హృదయపులోకి కరుణన్నది రానే రాదా మాంసాహారం మానే రోజు రావాలి మానవులంతా శాకాహారులు కావాలి జై సాకార జగత్కి జై సాకార జగత్కి ఉండని ఉండని పంచాయతీ ఉండని కొయ్యకురా గొంతులు కొయ్యకురా కోడి మేకల గొంతులను కొయ్యకురా 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 ఆ పక్షుల రెక్కలు ఇరువకురా చేపల బట్టి చంపకురా పక్షుల రెక్కలు ఇరువకురా చేపల బట్టి చంపకురా కమ్మగుంటదని వండుక తింటే కాని రోగములు వచ్చునురా కొయ్యకురా గొంతులు కొయ్యకురా కోడి మేకల గొంతులను కొయ్యకురా పక్షుల రెక్కలు ఇరుపకురా చేపల బట్టి చంపకురా పక్షుల రెక్కలు ఇరుపకురా చేపల బట్టి చంపకురా కమ్మగుండదని వండుక తింటే కాని రోగములు వచ్చునురా కొయ్యకురా గొంతులు కొయ్యకురా కోడి మేకల గొంతులను కొయ్యకురా కోడి మేకల గొంతులను కొయ్యకురా
हकुरा जय शाकाहार जगत की ध्यान जगत की पिरामिड जगत की ब्रह्मर्षि पितामह पत्री जी की जय शाकाहारम अमृताहारम शाकाहारम अमृताहारम मानवुల ఆహారం శాకాహారం ఆరోగ్యాన్నిచ్చే ఆహారం శాకాహారం ప్రపంచ శాంతికి శాకాహారం ప్రపంచ శాంతికి శాకాహారం ప్రపంచ శాంతికి శాకాహారం ప్రపంచ శాంతికి శాకాహారం శాకాహారం తిందాం ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం మిత్రులారా ఆహారం తిందాం ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం మిత్రులారా శాకాహారం తిందాం ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం మిత్రులారా జంతు బలులు ఆనేయాలి జంతు బలులు ఆపేయాలి జంతు బలులు ఆపేయాలి అమ్మవారి పేరు మీద జంతు బలులు ఆపేయాలి ఆదివారం వచ్చిందని జంతు బలులు ఆపేయాలి ఏ జీవిని చంపే హక్కు మనుషులకు లేదు ప్రాణం పోసే శక్తి లేని మనకు మనుషులకు లేదు ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదు ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం తీసే హక్కు లేదు ఓ మనిషి మేలుకో జీవహింస మానుకో ఓ మనిషి మేలుకో జీవహింస మానుకో ఓ మనిషి మేలుకో జీవహింస మానుకో కరుణామయుడైన యేసు ప్రభుకి కరుణామయుడైన యేసు ప్రభుకి యేసు ప్రభు సందేశం అహింస యేసు ప్రభు సందేశం యేసు ప్రభు సందేశం అహింస కరుణామయుడి సందేశం అహింస పరిశుద్ధాత్మ ధ్యాన ప్రార్థనా మందిరానికి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ కి కరుణామయుడైన యేసు ప్రభువుకి బుద్ధ భగవానుడికి బుద్ధ భగవానుడికి మహావీరుడికి జంతు ప్రేమికులందరికీ ధ్యానులందరికీ శాకాహారులందరికీ పిరమిడ్ మాస్టర్లందరికీ జిందాబాద్ జిందాబాద్ శాకాహారం జిందాబాద్ 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 శాకాహారం జిందాబాద్ 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 శాకాహారం జిందాబాద్ తిందాం తిందాం శాకాహారం తిందాం ఉందాం ఉందాం ఆరోగ్యంగా ఉందాం ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు ఏ కోడి మేక చేప ఆవు మన ఆహారం కానే కాదు ఏ కోడి మేక చేప ఆవు మన ఆహారం కానే కాదు ఏ కోడి మేక చేప ఆవు మన ఆహారం కానే కాదు అమ్మవారి పేరు మీద జంతు బలులు ఆపేయాలి అమ్మవారి పేరు మీద జంతు బలులు ఆపేయాలి ఆదివారం వచ్చిందని జంతు బలులు ఆపేయాలి ఇంటికి చుట్టాలు వచ్చారని జంతు బలులు ఆపేయాలి సేవ్ యానిమల్స్ లవ్ యానిమల్స్ సేవ్ యానిమల్స్ లవ్ యానిమల్స్ సేవ్ యానిమల్స్ బిఏ వెజిటేరియన్ 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 సేవ్ యానిమల్స్ లవ్ యానిమల్స్ లవ్ యానిమల్స్ లవ్ యానిమల్స్ సేవ్ యానిమల్స్ సేవ్ యానిమల్స్ కోట్లు పెట్టినా కొనలేనిది ప్రాణం జీవించు జీవించనివ్వు కోట్లు పెట్టినా కొనలేనిది ప్రాణం జీవించు జీవించనివ్వు కోట్లు పెట్టినా కొనలేనిది ప్రాణం జీవించు జీవించనివ్వు ఓ మనిషి మేలుకో జీవహింస మానుకో మాచర్ల పట్టణమా మేలుకో జీవహింస మానుకో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ కి వర్ధిల్లాలి వర్ధిల్లాలి అహింసా ధర్మం వర్ధిల్లాలి అహింస అంటే ఏ జీవిని చంపకుండా హింసించకుండా ఉండటం అహింస అంటే ఏ జీవిని చంపకుండా హింసించకుండా ఉండటం భారత రాజ్యాంగ సందేశం అహింస సందేశం అహింస అహింస పరమో ధర్మః అహింస పరమో ధర్మః అహింస పరమో ధర్మః జిందాబాద్ జిందాబాద్ శాకాహారం జిందాబాద్ శాకాహారం అమృతాహారం శాకాహారం అమృతాహారం శాకాహారం అమృతాహారం మిత్రులారా మీకు అందించబడుతున్న కరపత్రాలు చదవండి మంచి మనస్సు అర్థం చేసుకోండి తక్షణమే నిర్ణయం తీసుకోండి జంతు ప్రేమికులుగా మారండి శాకాహారులుగా మారండి అహింస జీవిత విధానంలోకి వద్దాం మిత్రులారా అది మన భవిష్యత్తుకి పునాది మన ఆరోగ్యానికి ఒక తీసే హక్కు లేదని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ప్రజలందరికీ తెలియపరుస్తూ ఉంది గ్రామాన పట్టణాల్లో
దేశ దేశాల్లో మహాగాన శాకాహార ర్యాలీలు నిర్వహిస్తున్నాం మిత్రులారా. జిందాబాద్ జిందాబాద్ శాకాహారం జిందాబాద్. ప్రేమిద్దాం ప్రేమిద్దాం మూగ జీవులను ప్రేమిద్దాం. 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 మూగజీవుల రక్షణే మానవాళి రక్షణ. మూగజీవుల రక్షణే మానవాళి రక్షణ. మూగజీవుల రక్షణే దేవుడున్నాడు. రొయ్యలోన దేవుడున్నాడు. రొయ్యలోన దేవుడున్నాడు. కోడి గుడ్డులోన దేవుడున్నాడు. కోడి గుడ్డులోన దేవుడున్నాడు. అందరిలోన దేవుడున్నాడు. అందరిలోన దేవుడున్నాడు. జీవించు జీవించనివ్వు. జీవించు జీవించనివ్వు. ఏ జీవిని చంపే హక్కు ఎవ్వరికీ లేదు. ఏ జీవిని చంపే హక్కు ఎవ్వరికీ లేదు. ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం తీసే హక్కు లేదు. ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం తీసే హక్కు లేదు. జీవించు జీవించనివ్వు. జీవించు జీవించనివ్వు. కట్టాలి కట్టాలి పిరమిడ్లే కట్టాలి. కట్టాలి కట్టాలి పిరమిడ్లే కట్టాలి. కట్టాలి కట్టాలి పిరమిడ్లే కట్టాలి. పిరమిడ్ శక్తి అద్భుత శక్తి. పిరమిడ్ శక్తి అద్భుత శక్తి. పిరమిడ్ శక్తి అద్భుత శక్తి. జ్ఞానమంటే శ్వాస మీద ధ్యాస. రక్షితి రక్షిత ధర్మో రక్షతి రక్షితః. జ్ఞానమంటే శ్వాస మీద ధ్యాస. జ్ఞానమంటే శ్వాస మీద ధ్యాస. చిన్న చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు. చిన్న పాపాలే చిన్న చిన్న రోగాలు. పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు. పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద రోగాలు. రకరకాల పాపాలే రకరకాల రోగాలు. రకరకాల పాపాలే రకరకాల రోగాలు. జ్ఞానమంటే శ్వాస మీద ధ్యాస. జ్ఞానమంటే శ్వాస మీద ధ్యాస. ब्रह्मा सुभाष पत्री जी की ब्रह्मा सुभाष पत्री जी की ज्ञान जगत की ज्ञान जगत की परमो धर्मः. धर्मो रक्षिति रक्षितः धर्मो रक्षति रक्षितः. 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 జ్ఞానమంటే శ్వాస మీద ధ్యాస. జ్ఞానమంటే శ్వాస మీద ధ్యాస. చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న రోగాలు. చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న రోగాలు. పెద్ద పెద్ద పాపాలు పెద్ద పెద్ద రోగాలు. పెద్ద పెద్ద పాపాలు ఆహారం. శాకాహారం యోగుల ఆహారం. శాకాహారం యోగుల ఆహారం. శాకాహారం మహానుభావుల ఆహారం. శాకాహారం శాకాహారం తిన్నాం. ఆరోగ్యంగా ఉన్నాం శాకాహారం తిన్నాం. ఆరోగ్యంగా ఉన్నాం ఆరోగ్యమే మహాభాగం చిట్టిని పక్షులకి సంపారయ్యో రామి గలబోదల గలవతి వయ్యారయ్యో చిట్టిని పక్షులకి సంపారయ్యో రామి గలబోదల గలవతి కొయ్యారయ్యో రామి గలబోదల గలవతి కొయ్యారయ్యో మన పిల్ల బాబలనైతే మనము ముట్టుబడుతామే మన పిల్ల బాబలనైతే మనము ముట్టుబడుతామే వాడి పిల్లల పైన వాడికి కూడా ప్రేమ ఉండునులే వాడి పిల్లల పైన వాడికి కూడా ప్రేమ ఉండునులే మన పిల్లలకేమైనా పదవస్తే అల్లరిపోతామే మన పిల్లలకేమైనా పదవస్తే అల్లరిపోతామే వాటి పిల్లల పైన కన్న జడి లేక చంపుగా తింటారే అయ్యో కోసుగా తింటారే చిక్కిని చిన్ని పక్షుల బట్టి చంపారయ్యో కామే కనబోటెల తీగల బట్టి కొయ్యాలయ్యో కామే కనబోటెల తీగల బట్టి కొయ్యాలయ్యో ఆది పరాశక్తి కావుతి అంటూ సాకులు ఉంటారే ఆది పరాశక్తి ఆహుతి అంటూ సాకులు కొడతారే మూగజీవి మాత్రమే ఆహుతి కోరుకున్నారా మూగజీవి మాత్రమే ఆహుతి కోరుకున్నారా దేవతలైతే సర్వప్రాణులను ఒకటిగా చూస్తారే దేవతలైతే సర్వప్రాణులను ఒకటిగా చూస్తారే మరి
కొయ్యారాదయ్యో కామే కలబోటల పింగళవట్టి కొయ్యారాదయ్యో ఆ చిన్ని దోమలు చీమలు కుడితే చంపి వేస్తారే చిన్ని దోమలు చీమలు కుడితే చంపి వేస్తారే మూగని ఉల్లి చంపితే వారికి ఏ శిక్ష వెయ్యాలి మూగని ఉల్లి చంపితే వారికి ఏ శిక్ష వెయ్యాలి మాటలు నేర్చిన మానవులారా ఆలోచించండి మాటలు నేర్చిన మానవులారా ఆలోచించండి మాటలు రాని జీవుల బట్టి చంపుడ న్యాయమ్మ అయ్యో చంపుడ న్యాయమ్మ చిట్టి తిండి పశువుల బట్టి చంపారాదయ్యో కామే కలబోటల పీకల బట్టి కొయ్యారాదయ్యో 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 జై శాకార జగత్ కి ఏ జీవిని చంపే హక్కు చేద్దాం చేద్దాం ధ్యానం చేద్దాం ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస శాకాహారం తిందాం ఆరోగ్యంగా ఉందాం శాకాహారం తిందాం ఆరోగ్యంగా ఉందాం పిలుస్తోంది పిలుస్తోంది శాకాహార ప్రపంచం పిలుస్తోంది శాకాహార ప్రపంచం పిలుస్తోంది పిలుస్తోంది శాకాహార ప్రపంచం పిలుస్తోంది పిలుస్తోంది శాకాహార ప్రపంచం పిలుస్తోంది పిలుస్తోంది పిరమిడ్ ధ్యాన 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 ప్రపంచం సంకల్పం సంకల్పం పత్రిజీ సంకల్పం 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 పత్రిజీ సంకల్పం 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 పత్రిజీ సంకల్పం 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 పత్రిజీ సంకల్పం 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 మన అందరి సంకల్పం 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 మన అందరి సంకల్పం పిలుస్తోంది పిలుస్తోంది శాకాహార ప్రపంచం పిలుస్తోంది పిలుస్తోంది శాకాహార ప్రపంచం పిలుస్తోంది పిలుస్తోంది పిరమిడ్ ధ్యాన ప్రపంచం పిలుస్తోంది పిలుస్తోంది పిరమిడ్ ధ్యాన ప్రపంచం నీవేలికి గాయమైతే లబోదిబోమంటావు నీవేలికి గాయమైతే లబోదిబోమంటావు కోడి మేక పీక కోసి పండగలే చేస్తావు 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 నీ నొప్పి నీ బాధ ఆ జీవులకున్నదా 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 మూగ జీవుల రక్షణే నీ బాధ్యత మూలము మూగ జీవుల రక్షణే నీ బాధ్యత మూలము మూగ జీవుల రక్షణే నీ బాధకు మూలము మూగ జీవుల రక్షణే నీ బాధకు మూలము మూగ జీవుల రక్షణే నీ బాధ్యత తెలుసుకో 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 సంకల్పం సంకల్పం పత్రిజీ సంకల్పం 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 పత్రిజీ సంకల్పం 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 మన అందరి సంకల్పం 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 మన అందరి సంకల్పం పిలుస్తోంది పిలుస్తోంది శాకాహార ప్రపంచం పిలుస్తోంది పిలుస్తోంది శాకాహార ప్రపంచం పిలుస్తోంది పిలుస్తోంది పిరమిడ్ ధ్యాన ప్రపంచం పిలుస్తోంది పిలుస్తోంది పిరమిడ్ ధ్యాన ప్రపంచం జిందాబాద్ 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 శాకాహారం జిందాబాద్ 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 శాకాహారం జిందాబాద్ నీ
వేలికి గాయమైతే లబోదిబోమంటావు నీ వేలికి గాయమైతే లబోదిబోమంటావు నీ వేలికి గాయమైతే లబోదిబోమంటావు నీ వేలికి గాయమైతే లబోదిబోమంటావు కోడి మేక పీక కోసి పండగలే చేస్తావు 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 నీ నొప్పి నీ బాధ ఆ జీవులకుండగా నీ నొప్పి నీ బాధ ఆ జీవులకుండగా నీ నొప్పి నీ బాధ ఆ జీవులకుండగా మూగ జీవుల భక్షణే నీ బాధకు మూలము మూగ జీవుల భక్షణే నీ బాధకు మూలము మూగ జీవుల రక్షణే నీ బాధ్యత తెలుసుకో మూగ జీవుల రక్షణే నీ బాధ్యత తెలుసుకో. ముందుగా నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు రాజకోటి కష్టాలు కన్నీళ్ళు ఫ్రమ్ ఒంగోలు. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినట్టు ఈ పిరమిడ్ సంస్థకి నేను జీవితాంతం రుణపడి ఉంటా. ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇక్కడ ఉంటా మేమంట వేరే వీఆర్ దేర్. మీరు ఎక్కడ ఉంటామో మేము అక్కడ ఉంటాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. జై సాకార జగత్కి జై. చిట్టి చిట్టి పక్షుల బట్టి తప్పారాదయ్యో గామె కలపోటి రమి కలబట్టి కొయ్యారాదయ్యో చిట్టి చిట్టి పక్షుల బట్టి తప్పారాదయ్యో గామె కలపోటి రమి కలబట్టి కొయ్యారాదయ్యో గామె కలపోటి రమి కలబట్టి. उधर बंदी अय्यो आदि पराशक्ति कावुती अंटू साकुलु చెబుతారే ఆది పరాశక్తి కావుతి అంటూ సాకులు చెబుతారే మూగది ఉల్లి మాత్రమే ఆహుతి కోరుకున్నారా మూగది ఉల్లి మాత్రమే ఆహుతి కోరుకున్నారా దేవరైతే సర్వప్రాణులను వదిలిపోతారే దేవరైతే సర్వప్రాణులను వదిలిపోతారే హరియే నారాయణ మానవులను ఆవుతినిచారా వ్యక్తికి ఆవుతినిచారా చిట్టి చిన్నే పశువుల బట్టి చంపారనయ్యా ఆమె కలపొట్టెల పీకల బట్టి కొయ్యారనయ్యా ఆమె కలపొట్టెల పీకల బట్టి కొయ్యారనయ్యా చిన్ని దోమలు చీమలు ఉరితే చంపి వేస్తారే చిన్ని దోమలు చీమలు కొడితే చంపి వేస్తారే మూగ జీవుల్ని చంపి తినే వారిని ఏ శిక్ష వెయ్యాలి మూగ జీవులే చంపి తినే వారిని ఏ శిక్ష వెయ్యాలి మాటలు నేర్చిన మానవులను పడదాము అన్నరా ధ్యానము చేద్దాములో అన్నరా శ్వాసను పడదాము అన్నరా బ్రతుకంటే ఆటంట బ్రతుకంటే పాటంట జలసు ఆటంట బ్రతుకంటే ఆటంట బ్రతుకంటే నాట్యమంట బ్రతుకంటే నటకమంట వైరాగ్యం 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 వచ్చంటారు అన్నరా వైభోగం మనదంటారు అన్నరా ధ్యానము చేద్దాము అన్నరా శ్వాసను పడదాము అన్నరా దేహమే భక్తంత ఆత్మయే మనమంట దేహమే భక్తంత ఆత్మయే మనమంట ఆత్మయే దైవమంట దైవమే ఆత్మ అంట మనమే దేవుళ్ళమంటారు అన్నరా మనమే ఆనందమంటారు అన్నరా ధ్యానము చేద్దాము అన్నరా శ్వాసను పడదాము ధ్యానము చేద్దాము అన్నరా శ్వాసను పడదాము అన్నరా ధ్యానము చేద్దాము అన్నరా శ్వాసను పడదాము అన్నరా దుష్టు ఏ పుట్టుడంట పుట్టుడే యేసు అంట దిక్కు ఏ పుట్టుడంట పుట్టుడే యేసు అల్లా అంట అల్లయే కృష్ణుడంట కృష్ణుడే పత్రిని అంట
మనసెక్కే మాంసము నానాలి ఓ అన్నల ధ్యానం చేద్దాము అన్నల శ్వాసను వద్దాము అన్నల శ్వాసను వద్దాము అన్నల శ్వాసను వద్దాము అన్నల శ్వాసను వద్దాము అన్నల శ్వాసను వద్దాము. జై శాకార జగత్కి ఏ చిని చంపే హక్కు పిరమిడ్ శక్తి, అద్భుత శక్తి పిలుస్తోంది పిలుస్తోంది శాకాహార ప్రపంచం. కదులుతున్నది మహాకరుణ యాత్ర, ప్రతి ఇంట జీవహింస రూపు యాత్ర. కదులుతున్నది మహాకరుణ యాత్ర, ప్రతి ఇంట జీవహింస రూపు మాపుతున్న యాత్ర. కదులుతున్నది మహాకరుణ యాత్ర, ప్రతి ఇంట రూపు మాపుతున్న యాత్ర. జీవహింస రూపమాపు యాత్ర. కదులుతున్నది మహాకరుణ యాత్ర, ప్రతి ఇంట జీవహింస రూపమాపుతున్న యాత్ర. ఎంతకాలము ఈ మాంసభక్షణ, ఎంతకాలము ఈ మాంసభక్షణ, మూగ జీవ కంఠాలను తగలరకరమా, మూగ జీవ కంఠాలను తగలరకరమా. కనపడలేదా వాటి ఆక్రందనలు, కనపడలేదా వాటి ఆక్రందనలు, వినపడలేదా వాటి ఆత్మఘోషలు, వినపడలేదా వాటి ఆత్మఘోషలు. జయ హో జయ హో హరింస జగత్కి, జయ హో జయ హో జయ శాకాహారం ప్రపంచ శాంతికి, 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 శాకాహారం. రైతన్నులకు పంటలు బాగా పండాలంటే శాకాహారం, రైతన్నులకు పంటలు బాగా పండాలంటే శాకాహారం. రైతన్నులకు పంటలు బాగా పండాలంటే ప్రపంచ శాంతికి, శాకాహారం ప్రపంచ శాంతికి, శాకాహారం. అక్కడ ఆగండి వెహికల్, అక్కడ ఆగండి వెహికల్ ప్లీజ్. వధించి సమ్మగని కడుపు నింపి, ఇతర జీవులను వధించి సమ్మగని కడుపు నింపి, ఈ కడుపు కడుపేరా నీకుటే అది సజానమా, ఈ కడుపు కడుపేరా నీకుటే అది సజానమా. ఆ జీవుల ఆత్మఘోషలు నీ చెవులకు వినబడలేదా, ఆ జీవుల ఆత్మఘోషలు నీ చెవులకు వినబడలేదా, నీ కఠిన హృదయపులోకి కరుణంగా
కొయ్యకురా గొంతులను ఆ కోడి మేకల గొంతులను కొయ్యకురా కోడి మేకల గొంతులను కొయ్యకురా కోడి మేకల గొంతులను కొయ్యకురా ఏ జీవిని చంపడానికి వీలు ఎదుగుతున్నారా మనము పెళ్లిలని సావులని పుట్టినరోజని రకరకాల రోజుల పేరు మీద మన మూగ జీవులను చంపుతా ఉన్నాము. అది చంపడం ధర్మంగా గుర్తులారా ఒకసారి మీరు ఆలోచించండి. అందరినీ ఆలోచింపజేయడానికి ఈ శాకాహార ర్యాలీ ఈ మాచర్ల పట్టణంలో అందరూ శాఖలు కావాలని కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యము. ఆరోగ్యం లేకపోతే మనం ఏమి ఉన్నా లాభం లేదు. కాబట్టి దయచేసి మహాభాగ్యం అంటే ఆరోగ్యం మనకు రావాలంటే జీవహింస చేయకుండా ఉండాలి. జీవహింస అంటే కోళ్లను మేకలను చంపడమే. కాబట్టి దయచేసి ఏ జీవిని చంపకూడదని మాచర్ల పట్టణ ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. జై శాకాహార జగత్కి జై శాకాహార జగత్కి ఏ జీవిని చంపే హక్కు ఎవరికీ లేదు. ప్రేమిద్దాం ప్రేమిద్దాం మూగ జీవుల్ని ప్రేమిద్దాం 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 మూగ జీవుల్ని ప్రేమిద్దాం ప్రేమిద్దాం